ఈ వ్యవస్థలేవి గూడా మన కంట్రోల్‌లో లేవు. అవి స్వతంత్రంగా పనిజేస్తున్నాయి. ఇప్పుడు కిడ్నీ మన మాట ఇనదు. లివర్ మన మాట ఇనదు. అది మనం పని జేయమంటే పని జేయదు. లేకపోతే ఆగమంటే ఆగదు. దాని పని అది చేస్తా ఉంది. అది స్టెమ్ సెల్ జెప్పినట్టు వింటుంది. మనం జెప్పినట్టు వినదు. సో, మరి అవి సక్రమంగా, ఆరోగ్యంగా పనిజేయాలి అంటే, మరి వాటికి అవసరమైన ఆహారం మనం ఇవ్వాలి గదా! ఇదంతా నా దేహం అనుకున్న స్వార్థం ఉంది గానీ, కానీ నిజానికి అది ఒక స్వతంత్ర వ్యవస్థ. దానికి అవసరమైన ఆహారం ఇస్తే ఎక్కువ కాలం మన్నికగా, ఆరోగ్యంగా ఉంటుంది. మనతో ఎన్నో పుణ్య కార్యక్రమాలు అది చేయిస్తుంది. మనల్ని సంతోషంగా ఉంచుతుంది. మన ఆనందంలో భాగమవుతుంది మన శరీర ఆరోగ్యం. అలా కాకుండా నాలుకకు సంబంధించిన ఆహారం ఇచ్చినామనుకోండి. నాలుక అంటే టంగ్. టంగుకు సంబంధించిన ఆహారం ఇచ్చినామనుకోండి. మనల్ని ఆస్పత్రుల చుట్టూ తిప్పుతుంది. అంతే గదా! సో, ఇక్కడ చూడండి, ప్రకృతిలో శ్వాస ఒకటే. అంటే ఎవరు పీల్చుకున్నా దానికి ఇంకా రెండోదేం లేదు. ఆ శ్వాస అండి, ఈ శ్వాస అండి ఇలాంటిదేం లేదు. ఎవ్వరు శ్వాస తీసుకున్నా గూడా అందరూ ఒకే శ్వాస. అలాగే నీరు గూడా రెండోది లేదు ప్రకృతిలో. నీరు గూడా అందరూ తాగేది ఒకటే నీరు. దాని టేస్ట్ కొంచెం చిన్న చిన్న డిఫరెన్స్ ఉండొచ్చు గానీ, అంటే ఆ ప్రాంతాన్ని, ఆ ఏరియాని బట్టి. ఇంకేది గూడా పెద్దగా మార్పుండదు. అంటే శ్వాస ఒకటే, నీరు ఒకటే. కానీ ఆహారం మాత్రం చాలా రకాలుగా ఉంటుంది. సృష్టిలో చూడండి, మనం చూడాలి గానీ ప్రతిదీ ఆహారమే. ఇక్కడ ముఖ్యంగా ఈ అవయవాలకు ఏం ఆహారం గావాలో దేవుడు అవి గూడా మనకు బయట పెట్టాడు. ఎలా పెట్టాడు? మనం తెలుసుకోవాలి, మనం నేర్చుకోలే గానీ చూడండి, మనకు బ్రెయిన్ ఎట్లా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా వాల్‌నట్ కూడా అలాగే ఉంటుంది. అవునా? కాదా? సో, అలాగే కిడ్నీలు ఎలా ఉంటాయో బీన్స్ యాజ్ ఇట్ ఈస్‌గా అలాగే ఉంటుంది. పంప్కిన్ సీడ్స్ ఎలా ఉంటాయో మరి మన అబ్డామిన్ కూడా సేమ్, అంటే ఫ్లాట్ అబ్డామిన్ నేను చెప్తున్నాను. కొవ్వు బట్టి లావైన అబ్డామిన్ కాదు. ఫ్లాట్‌గా ఉన్న అబ్డామిన్ మన యొక్క పంప్కిన్ సీడ్స్, గుమ్మడి గింజలు ఉంటాయి కదా! గుమ్మడి, పుచ్చ గింజలు, ఈ వాటర్ మిలన్ సీడ్స్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటాయి. సో, అలాగే గుమ్మడికాయలు, దోసకాయలు, అరటి పనులు. సో, ఎన్నో మనకు కాకరకాయ, మనకు ప్యాంక్రియాస్ ఎలా ఉంటదో కాకరకాయ కూడా అలాగే ఉంటుంది. సో, ఈ విధంగా మనకు ఎలాంటి ఆహారం కావాలో అవి ప్రకృతిలో పెట్టినయి. మన అవయవాలు గూడా అవి మాత్రమే అంటే అవని గాదు. అలాంటి రకరకాల ఆహారాలు, కొన్ని వేలు గాదు, లక్షల రకాల ఆహార పదార్థాలు మన కళ్ళ ముందట ప్రకృతి, దేవుడు పెట్టాడు. వాటిని వినియోగించుకొని మనం చక్కగా స్వీకరిస్తూ, ఆ టేస్ట్‌లు మనం ఎంజాయ్ జేయాలి గానీ, మన నాలుకకు దానికి ఒక అలవాటుంది. దేనికైనా ఒక అలవాటు పడితే అదే కావాలి, అదే కావాలంటుంది. ఒకటే ఆహారం ఎందుకు తీసుకోవాలి మనం? సో, ఇప్పుడు మనం ముందు నుంచి చెప్పుకుంటున్నాం. మనం ఏంది, స్టెమ్ సెల్‌తో తయారైన మన బాడీ ఇమ్యూనిటీ రక్షిస్తుంది అని. అలాంటి దేహంలో మనకేముంది? ప్రతి అవయవంలోనూ ఏముంది? సెల్ ఉంది. కదా! ఈ సెల్ అనేది ప్రతి అవయవంలో ఉంటుంది. ఈ సెల్స్ మన బాడీ మొత్తము 80-100 ట్రిలియన్స్ ఉంటాయి అడల్ట్‌లో. అంటే పెద్దవారిలో 80 ట్రిలియన్. ట్రిలియన్ అంటే 1 పక్కన 13 సున్నాలు. 80 ట్రిలియన్ అంటే 8 పక్కన 14 సున్నాలు. సో, 14 సున్నాలు కలిగిన ఒక అంకె ఎంత ఉంటుందో అంత సంఖ్యలో మన బాడీలో ఈ యొక్క సెల్స్ ఉన్నాయి. ఆ సెల్స్ మరి అవసరమే. అంటే ఆహారం మనం దేనికి ఇవ్వాలంటే సెల్స్ కోసం ఇవ్వాలి. మనం తిన్న ఆహారం బ్లడ్ ద్వారా, మరి ప్లాస్మా రూపంలో మనకు ఈ సెల్స్‌కి అందుతుంది. మన శ్వాస గూడా లంగ్స్ ద్వారా మరి సెల్స్‌కి అందుతుంది. వాటర్ గూడా, మనం తీసుకున్న వాటర్ గూడా ఈ సెల్స్‌కు అందుతుంది. ఇక్కడ ఈ సెల్‌లో మనం ఏం చెప్తున్నాం? సెల్ అని స్టార్ట్ చేస్తున్నాం. సెల్ కాదండి. సెల్‌లో ఇంకా కొన్ని వ్యవస్థలున్నాయి. మాలిక్యూల్స్ ఉంటాయి. ఈ మాలిక్యూల్స్ ఎన్నుంటాయో తెలుసా? ఒక్కొక్క సెల్స్‌లో 42 బిలియన్స్ ఉంటాయండి. 42 మిలియన్ మాలిక్యూల్స్ ఉంటాయి ఒక్కొక్క సెల్‌లో. అలాగే అటామ్స్ ఉంటాయి. అటామ్స్ అంటే మనకి ఎనర్జీ తయారయ్యేది అటామ్‌లోనే. అటామ్‌లో
ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రాన్. మనం బయట కరెంట్ ఎట్లయితే ఫేస్ ఉంటాయి కదా, ప్లస్ మైనస్ న్యూట్రల్ అని ఉంటది కదా, అలాంటి వ్యవస్థ అటంలో ఉంటుందన్నమాట. ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. అంటే మన కరెంటు చూసి అది తయారు కాలేదు, దాన్ని చూసి మనం తయారు చేసుకున్నాం. సో ఈ విధంగా మరి సెల్లో ఇవన్నీ ఉంటాయి. మరి ఈ సెల్ నుంచి టిష్యూ తయారైనది అనుకుంటున్నాం. టిష్యూ అంటే కండరాలు. ఇక్కడ మీకు చూడండి కనిపిస్తుంది. అటం నుంచి మాలిక్యూల్ నుంచి ఆర్గనెల్ నుంచి సెల్ నుంచి టిష్యూ నుంచి ఆర్గాన్ సిస్టమ్. ఓవరాల్ గా మన బాడీ ఏర్పడుతుంది. సో ఇది లెవెల్ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ ఆర్గనైజేషన్. సో ఈ విధంగా మనకు ఈ సెల్ కు ఎలాంటిది కావాలి అంటే ఆక్సిజన్ కంపల్సరీ కావాలి సెల్ ఫంక్షన్ కోసం, సెల్ ఆరోగ్యం కోసం. అలాగే వాటర్ కూడా కావాలి, అలాగే న్యూట్రిషన్ కూడా కావాలి. ఈ ఆక్సిజన్ ఈ భూమి మీద అందరికీ ఒకటే, మంచి నాన్ పొల్యూటెడ్ ఆక్సిజన్ కావాలి. అలాగే వాటర్, పరిశుద్ధమైన వాటర్ కావాలి. న్యూట్రిషన్ మాత్రం అనేక రకాలుగా ఉంటుంది, కొన్ని వేలు కాదు లక్షల రకాలు ఉంటుంది, ప్రాంతాన్ని బట్టి మారిపోతుంది. సో ఇవన్నీ సెల్ ఫంక్షన్ కోసం రిక్వైర్మెంట్స్ అండి, ఈ మూడు కూడా అతి ప్రధానమైనది. ఈ రోజు సబ్జెక్ట్ ఏంటి మనకు? ఆహారపు అలవాట్లు. ఇప్పుడు మనం ఆక్సిజన్ చూసుకుంటే ఈ పొల్యూషన్ చూడండి ఎంత ప్రమాదకరంగా తయారైందంటే, చాలా ప్రమాదకరంగా, మన ప్రాణాలు తీసేంత ప్రమాదకరంగా తయారైంది. చాలా మంది ఏమంటారంటే సైంటిస్టులు కానీ డాక్టర్లు కానీ, మీరు ఈ పొల్యూషన్ ఉంటే మీ లంగ్స్ చెడిపోతాయంటారు. అది కొంతవరకే నిజం. లంగ్స్ అనేవి మనకు స్టార్టింగ్ పాయింట్ లో ఉంటాయి, అంటే గాలి పీల్చడానికి వదలటానికి. కానీ ఆ లంగ్స్ బ్లడ్ అది హార్ట్ పంపించి హార్ట్ నుంచి ప్లాస్మా ద్వారా సెల్ కి అందుతుంది. అంటే మంచి ఆక్సిజన్ కింద మనం అందికపోతే ఈ సెల్స్ చనిపోతాయి, ఇతర అవయవాల్లో ఉన్న సెల్స్ కూడా చనిపోతాయి. ఇప్పుడు ఎక్కడైతే పొల్యూషన్ లో జీవించే ప్రజలు ఉంటారో, ఇండస్ట్రియల్ ఏరియా అటువంటి ప్రాంతాల్లో ఈ పక్షవాతం, అలాగే అల్జీమర్స్ వ్యాధి, పార్కిన్సన్ వ్యాధి ఎక్కువగా వస్తుంది. ఎందుకు? ఆక్సిజన్తో ఈ కరెక్ట్ మంచి ఆక్సిజన్ అందకపోవటం వల్ల సెల్స్ డ్యామేజ్ అయినాయి, బ్రెయిన్ లో ఉన్న సెల్స్ డ్యామేజ్ అయిపోయినాయి. సో లంగ్స్ అనేది అది స్టార్టింగ్ పాయింట్ కాబట్టి దాని ఎఫెక్ట్ మరి లంగ్స్ మీద ఎక్కువ పడుతుంది. కానీ ఆ లంగ్స్ సప్లై చేసే ఆక్సిజన్ క్వాలిటీ లేకపోతే ఇతర ఆర్గాన్స్ అన్ని కూడా ట్రబుల్లో పడిపోతాయి, టోటల్ దేహమే దెబ్బతింటుంది అనమాట. ఇక నీరు వచ్చేరకు ఈరోజు నా చిన్నప్పుడు అయితే నీరు ఎక్కడంటే అక్కడ తాగేవాళ్ళం. సో దోసిళ్లతో తాగేవాళ్ళం, సెలయేర్లు ఉన్నాయి, ప్రకృతి వనరులు ఎక్కడంటే అక్కడ నీరు ఉండేది, కాలువల్లో, చెరువుల్లో, కుంటల్లో అన్ని చోట్ల నీరు తాగేవారు ఒక 35-40 సంవత్సరాల క్రితం. కానీ ఈరోజు ఈ నీరు అంతా కూడా కంటామినేషన్ అయిపోయింది. ఈ నీరు త్రాగితే మనకు ఈ వైరస్లు, బ్యాక్టీరియాలు, ఫంగిసైడ్స్ మరి మన మీద అటాక్ చేస్తున్నాయి నీటి ద్వారా. ఎందుకంటే పొల్యూటెడ్ అయిపోయింది అంతా కూడా, తాగే పరిస్థితులు లేదు. మనం ఫిల్టర్ చేసుకుంటే అది పెద్ద ప్రమాదకరంగా మారింది. ఈరోజు పట్టణాల్లోనే కాదు, పల్లెల్లోనే కాదు, అడవుల్లో జీవించే ప్రజలకు కూడా ఆర్ఓ సిస్టమ్ అందిస్తున్నారు. ఆర్ఓ సిస్టమ్ అంటే రివర్స్ ఆస్మింగ్ టెక్నాలజీ. ఈ ఆర్ఓ వాటరు తాగకూడదు. ఎందుకు అంటే నీటిలో మనకు 18 రకాల ఎసెన్షియల్ మినరల్స్ ఉంటాయి. 18 రకాల ఎసెన్షియల్ మినరల్స్ అంటే ఐరన్, అయోడిన్, మెగ్నీషియం, కాల్షియం, వనాడియం, ఇలా చెప్పుకుంటూ పోతుంటే 18 రకాల ఎసెన్షియల్. అంటే ప్రతిరోజు మనం నీటి ద్వారా అందివ్వాలి. అవి అందకపోతే బాడీ సక్రమంగా పనిచేయలేదు. అంతేకాకుండా ఒక 98 ట్రేస్ మినరల్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం 98 ట్రేస్ మినరల్స్ నీటిలో ఉన్నాయని. తెలుసుకోవాల్సిన ఇంకొక 200 పైగా ఉన్నాయి. మన సైన్స్ ఇప్పటి వరకు తెలుసుకున్నది అవి. సో ఇవన్నీ మనము ఈ ఆర్ఓ ఫిల్టర్ ద్వారా అవన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి. అంటే నీరు జీవం లేనిది అయిపోయింది. సో మనం ఏదన్నా ఒక మినరల్, యాడెడ్ మినరల్ అంటారు, ఏ వాటర్ బాటిల్ మీద చూసినా కూడా యాడెడ్ మినరల్ అంటే ఇవన్నీ కలుపుతున్నారా? మరి బయటికి తీసేసినవి అన్ని మళ్ళీ ప్రతిదీ తీసి యాడ్ చేస్తున్నారా? లేదు కదా. ఏదో ఒక సాల్టో లేకపోతే ఇంకేదో
కలిపి 1, 2 కలిపితేనే యాడెడ్ మినరల్ అయిపోతాయా? కాదు కదా! నీటి సహజత్వం అనేది ఎవరు కూడా క్రియేట్ చేయలేరండి. అది గాడ్ మాత్రమే చేయగలడు. H2O అది దేవుడిచ్చిన వరం. ఆ H2O లేకపోతే మనం అంటే నీరు లేకపోతే మనం ఎక్కువ కాలం జీవించలేము. హార్డ్‌లీ 2 లేక 3 రోజుల్లో చనిపోతారు. అలాంటి పవిత్రమైన నీటిని మనం కలుషితం చేసుకొని తాగటానికి వీలు లేకుండా ఒకవేళ ఫిల్టర్ చేసుకొని తాగితే అది మీరు ఈ ఫిల్టర్ మీరు గొప్పది అనుకుంటే మీరేం చేస్తారంటే మీరు త్రాగే నీరు ఫిల్టర్ చేసుకొని ఆర్ఓ సిస్టమ్ ద్వారా ఫిల్టర్ చేసుకొని త్రాగే నీరు మీ మొక్కలకు అంటే కుండీల్లో మీరు పెంచుతుంటారు కదా! ఆ కుండీల్లో మొక్కలకు పోసి చూడండి. మీరు త్రాగే నీరు ఆ కుండీలో మొక్కలకు ఇవ్వండి. ఒక 10 రోజుల తర్వాత అవి బ్రతికితే మీరు తాగండి. ఇంతకంటే ఈ పెద్ద ల్యాబ్ అవసరం లేదు మీకు. అంటే చనిపోతాయి. అంటే మొక్కలు బ్రతకని నీరు త్రాగుతూ మనం ఎంతకాలం ఆరోగ్యంగా జీవించగలుగుతాం? ఆలోచించండి ఇవన్నీ గూడా. ఇంకా ఈ ప్లాస్టిక్ బాటిల్స్‌లో ఉన్న వాటర్ అయితే అందులో ప్లాస్టిక్ పార్టికల్స్, నానో పార్టికల్స్ అనేది 90,000 నుంచి 2,00,000 నానో పార్టికల్స్ ఉంటున్నాయంట. ప్రతి బాటిల్‌లో గూడా. అవన్నీ ఏమైతుందంటే మన నర్వస్ సిస్టమ్ ఎంట్రుక కంటే సన్నగా ఉంటాయండి కొన్ని. ఆటిల్లో అవి పుడికలేసి మన బ్లడ్ ప్రెషర్‌తో పోయేటట్టు చేస్తాయి. అంటే ఈ నీరు ఒకప్పుడు జీవనాధారం. కానీ ఈ నీరే ఈరోజు మనకు శత్రువుగా మారుతుంది. ఇంకా ఎన్నో కెమికల్స్ యాడ్ అయితా ఉన్నాయి. మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఒకసారి నీటిలో కెమికల్ కలిసిందంటే దాన్ని వేరు చేయటం ఎవరి వలన కాదు. ఏ ఆర్ఓ సిస్టమ్, యూవీ సిస్టమ్ ఎవ్వరు కూడా దాన్ని వేరు చేయలేరు. ఈ కెమికల్స్ ఫ్యాక్టరీల ద్వారా, రైతులు వాడే రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల ద్వారా అవి కుంటల్లో, నదుల్లో కలిసి కెమికల్ అనేది మరణం లేనిదండి. అది వాటర్‌లో కలిసి మళ్ళీ మన ఇంటికే, మనం త్రాగటానికే వస్తుంది. ఈవెన్ దో భూమిలోకి కూడా చేరుతుంది. సముద్ర జీవులు వాటికి ఏ పాపం తెలియదు. సముద్రం జీవులన్నీ కూడా చనిపోతున్నాయి. ఇలాంటి కంటామినేటెడ్ వాటర్‌తో. సో, ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే న్యూట్రిషనల్ ఫుడ్. సో, మనకు అతి ముఖ్యమైనదేంటి మనం ఆరోగ్యంగా జీవించడానికి ఒకటి ఆక్సిజన్, రెండోది వాటరు, మూడోది న్యూట్రిషన్. న్యూట్రిషన్ అంటే ఫుడ్డు. సో, ఈ 3 మన బాడీలో ఉన్న ప్రతి సెల్‌కు అవసరమే. ఈ సెల్ హెల్తీగుంటే మనం హెల్తీగున్నట్టే. సో, న్యూట్రిషన్ అంటే ఏంటి? న్యూట్రిషన్ అంటే విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్, ఫైబర్ వీటన్నిటిని కలిపి మనం న్యూట్రిషన్ అంటున్నాం. ఇవన్నీ ఒక దాంట్లో లభిస్తాయా? లభించవు. సో, అందుకనే మనకు రకరకాల ఆహార పదార్థాలు కొన్ని వందలు గాదు, వేలు, లక్షల రకాలు దేవుడు మనకు మన ముందలే పెట్టాడు సృష్టిలో. అవన్నీ మనము ఈ ఫుడ్ అనేది ప్రధానంగా మన ప్రాంతము, మన టైం ఈ ప్లేస్ అండ్ టైం మీద ఆధారపడి ఉంటుందండి. మన ఆహార విధానం ఎలా ఉంటుందంటే ప్లేసు అండ్ టైం మీద ఆధారపడి ఉంటుంది. ముందు టైం గురించి చెప్తాను. తర్వాత ప్లేస్ గురించి కూడా చెప్తాను. ఇప్పుడు చూడండి ప్రకృతి ఎంత గొప్పది అంటే ఈ ఫ్రూట్స్, వెజిటబుల్స్ కొన్ని సీజనల్‌గా వస్తాయి. కొన్ని మామిడికాయలు వేసవి కాలంలోనే వస్తాయి. చలికాలంలో రావు. కొన్ని చలికాలంలోనే వస్తాయి. వేసవి కాలంలో రావు. కొన్ని వర్షాకాలం వస్తాయి. అయి ఇతర కాలాల్లో రావు. అంటే ఈ ఋతువులను బట్టి మనకు జీవన విధానం ఉంటుంది. కాలాన్ని బట్టి. ఇక అది చాలా పెద్ద సబ్జెక్ట్. అదొక రోజు పెట్టుకుందాం. ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క సబ్జెక్ట్ ఇది. అందుకని మీకు చెప్పాను. ఒక 1 ఇయర్ 50 వీక్స్‌లో మీరు పండితులవుతారు. మీరు ఆరోగ్య గురువులైతారు. యెస్. డాక్టర్లంటే నా దృష్టిలో అల్లోపతి డాక్టర్లే కాదండి. అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేదం, యునాని ఇలా ఎన్నో రకాల నాటు వైద్యం, నేచురోపతి ఎన్నో రకాల డాక్టర్లున్నారు. వారితో సమానం లేదంటే ఇంకా మీ విజ్ఞానం చాలా ఎక్కువగా ఉంటుంది. వారితో మీరు కూర్చున్నప్పుడు యెస్. మీ దగ్గర చాలా విజ్ఞానం ఉందండి అని వారు మిమ్మల్ని అప్రిషియేట్ చేసేంత స్థాయికి మీరు ఎళ్తారు. ఈ కమింగ్ 50 వీక్స్‌లో. ఎందుకంటే మనం అంత కూలంకుషంగా ఈరోజు నిన్న అంటే గత 3 వారాలుగా మనం ఔట్‌లైన్స్ మాత్రమే డిస్కస్ చేసుకుంటున్నాం. సో, డెప్త్‌కు ఇంకా ఎళ్ళటం లేదు. డెప్త్‌కెళ్తే ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు పడుతుంది. సో, ఇప్పుడు
కాలం మీద మనం ఆహారం ఆధారపడుతున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఇప్పుడు వేసవి కాలంలో తీసుకోవాల్సింది చలికాలంలో తీసుకుంటున్నాం. అంటే యూని యూని లెవెల్ యూనివర్సల్ సిస్టమ్ అనేది ఆహార విషయంలో నడవదండి. మీరు మామిడికాయలు ఆ సీజన్‌లోనే తీసుకోవాలి. కానీ మనం సీజన్ తప్పి మనకు దొరుకుతున్నాయి కదా అని ఎవరో పండించి మనం తీసుకుంటే అది హాని చేస్తుంది. టాక్సిన్స్‌గా మారుతుంది. సో, ఆ విధంగా మనకు ఆహారము ప్రకృతి సెట్ చేసింది. మనకు నచ్చినట్టు దాన్ని మాడిఫై చేసుకొని, జెనెటికల్ మాడిఫై చేసుకొని, మరి సంవత్సరం అంతా పండిస్తూ, సంవత్సరం అంతా మనం అయి తింటే మనకు అనారోగ్య సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. సో, ఏ సీజన్‌లో ఏది తినాలో ప్రకృతి నిర్ణయించింది. మన లోపల ఉన్న అవయవాలు మన కంట్రోల్‌లో లేవు. బయట ఉన్న ప్రకృతి మన కంట్రోల్‌లో లేదు. మనం జస్ట్ వి ఆర్ కోఆర్డినేటింగ్. బయట ఉన్న ప్రకృతికి, లోపలున్న అవయవాలకు మనం కోఆర్డినేట్ చేయగలుగుతాం. అంటే దేవుడికి, భక్తులకు మధ్యలో పూజారి ఉన్నట్టు, మనము పూజారి లాంటి వాళ్ళము. మన దేహంలో ఉన్న ఆర్గాన్స్‌కు, బయట ఉన్న ప్రకృతికి మనము పూజారి లాంటి వాళ్ళం. వి ఆర్ కోఆర్డినేటింగ్ జస్ట్. అది ఆ విజ్ఞానం మనం తెలుసుకోకుండా కోఆర్డినేట్ చేయకపోతే వికృతి అయిపోతాం. ప్రకృతి కాస్త వికృతిగా మారుతుంది. ఇక ప్లేస్ గురించి చెప్తాను. ఇప్పుడు ఈ ప్లేస్ గురించి చెప్పేటప్పుడు ఒక విషయాన్ని మీకు విశదీకరించాలి. ఈ యొక్క స్టెమ్ సెల్ అనేది దానికి మరణం లేదు. జననం లేదు, మరణం లేదు. మన బాడీకుంది. మన బాడీ తయారు కావటానికి అవసరమైన స్టెమ్ సెల్‌కున్న విజ్ఞానం దానికి మరణం లేదు. ఆ విజ్ఞానము ప్లస్ అది మెమరీతో వస్తుంది. నాలెడ్జ్ అండ్ మెమరీతో వస్తుంది. మనం జీవించుండగానే ఆ విజ్ఞానము, ఆ యొక్క మెమరీస్ అయి బయటికెళ్ళిపోతాయి. అంటే ఇంకొక జనరేషన్ తయారు చేస్తాయి. బాగా అర్థం చేసుకోండి ఈ విషయాన్ని. మన తండ్రి గారి నుంచి ఈ నాలెడ్జి ట్రాన్స్‌ఫర్ అయింది మనకు. మన పుట్టుకకు కారణమైంది. వారి తండ్రి నుంచి వచ్చిన ఆ స్టెమ్ సెల్ అనేది వారి జననానికి, వారి పెరుగుదలకు కారణమైంది. ఇప్పుడు మన నుంచి మన పిల్లలకు అది ఆల్రెడీ ట్రాన్స్‌ఫర్ అయిపోయింది. మనం ఉన్నప్పుడే మన పిల్లలు పుట్టారు, పెరుగుతున్నారు. అంటే స్టెమ్ సెల్ అనేది విజ్ఞానంతో వస్తుంది, మెమరీతో వస్తుంది. అది పాస్ ఆన్ అయిపోతా ఉంది. అలా అంటే మన బాడీలో ఏది ఎలా ఉండాలో, ఏ రూపం ఉండాలో, ఏ షేప్ ఉండాలో, కిడ్నీలు ఎలా ఉండాలో, లివర్ ఎలా ఉండాలో ఇవన్నీ మన కోసం మనం తయారు చేసుకున్నది కాదు. స్టెమ్ సెల్ తయారు చేసింది. మరి దానికి ఎలాంటి ఆహారం కావాలో, ఏ ప్రాంతం ఆహారం కావాలో, ఎలాంటి ఆహారం కావాలో దానికి ఇన్ఫర్మేషన్ ఉంది. సో, ఇప్పుడు మనం ఆహార విషయంలో మనం యూనివర్సల్ సిస్టమ్ గాని అనుసరిస్తే ఖచ్చితంగా మనం చాలా ఇబ్బందులకు గురవుతాం. మరి దీన్ని వివరంగా అర్థమయ్యేటట్టు మీకు చెప్తాను. కొన్ని వందలు కాదు, వేల సంవత్సరాల నుంచి ఈ విజ్ఞానం ఇలా ట్రావెల్ అవుతా ఉంది. మన మన తాతలు, తండ్రులు ఇట్లా విజ్ఞానం అనేది స్టెమ్ సెల్ రూపంలో అది పాస్ ఆన్ అయిపోతా ఉంది. ఆ పాస్ ఆన్ అయ్యేదానికి ఆహార విజ్ఞానం గూడా ఉంది. ఈ ఆహార విజ్ఞానంలో మనం దాన్ని గేనా పక్కకు తెప్పించి ఇంకేదో మనం పిజ్జాలు, బర్గర్‌లు మన ప్రాంతంలో పండని అంటే మనం నివసిస్తున్న ప్రాంతానికి 200 రేడియస్‌లో మనం తీసుకునే ఆహారం ఉండాలి. అక్కడ లభించే ఆహారం ఉండాలి. ఇక్కడ పండే పంటలు మాత్రమే ఉండాలి. ఈ ప్రాంతంలో ఈ గాలి వాతావరణానికి పండే పంటలు మాత్రమే మన దేహంలో ఉన్న సిస్టమ్‌కు అర్థమవుతుంది. ఇది మీకు ఏ విజ్ఞానము, ఏ సైన్సు చెప్పదు. ఏ సైన్స్ గూడా మనకు ఈ విషయాన్ని చెప్పదు. సో, మనం ఎక్కడో నార్త్ ఇండియాలో పండే గోధుమలు తీసుకొచ్చి ఆహారంగా తయారు చేసుకొని చాలామంది ఈ యొక్క ఆరోగ్య నిపుణులు గూడా చెప్తా ఉంటారు. మీరు గోధుమ రొట్టెలు తినండి, అవి తినండి, ఇవి తినండి అని. మన ప్రాంతంలో పండని ఆహారాన్ని మీరు తీసుకుంటుంటే మన బాడీలో ఉన్న సిస్టమ్‌కి ఆ ఇన్ఫర్మేషన్ తెలియక అది చాలా ట్రబుల్ చేస్తుంది. మీకు అనారోగ్య సమస్యలకు గురి చేస్తుంది. సో, మీరు అనుకున్న లక్ష్యాలను వ్యతిరేకంగా పనిచేస్తుందది. ఇకపోతే ఇది ప్లేస్ అండ్ టైం. సో, న్యూట్రిషన్ అంటే ఏంటి మనకు? విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్ అండ్ ఫైబర్.
మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే విటమిన్ మినరల్స్. అలాగే కార్బోహైడ్రేట్స్ ఏంటంటే మనకు శక్తిని ఇస్తాయి. అలాగే ప్రోటీన్ అంటే మన కండరాల వ్యవస్థ మొత్తాన్ని స్ట్రాంగ్ చేస్తుంది. అలాగే బోన్స్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్ అవటానికి ప్రోటీన్ బాగా ఉపయోగపడుతుంది. సో అందులో మినరల్స్ పాత్ర కూడా చాలా ఉంటుంది. ఎందుకంటే కాల్షియం అనేది చాలా కీలక పాత్ర వహిస్తుంది. ఫ్యాట్ ఎందుకంటే కొన్ని విటమిన్స్ ఫ్యాట్ సాల్యుబుల్గా ఉంటాయి, కొన్ని వాటర్ సాల్యుబుల్గా ఉంటాయి, కొన్ని ఫ్యాట్ సాల్యుబుల్గా ఉంటాయి. అంటే విటమిన్ ఏ, మరి డి, కే, విటమిన్ ఈ ఇవన్నీ కూడా ఫ్యాట్ సాల్యుబుల్ అన్నమాట. అలాగే మరి ఫైబర్ ఎందుకు? క్లీన్ చేయడానికి. ఈ ఫైబర్ 2 రకాలుగా ఉంటుంది, డైజెస్టిబుల్, నాన్ డైజెస్టిబుల్ ఏమో మొత్తం సిపిరి పెట్టి ఊడ్చుకున్నట్టు వచ్చేస్తుంది. డైజెస్ట్ అయింది బ్లడ్ లో ఉన్న ఈ యొక్క హానికరమైన అంటే డస్ట్ ఇవన్నీ కూడా టాక్సిన్స్ అన్నిటిని కూడా తీసుకొని వచ్చేస్తుంది. అంటే 2 రకాల పీచు పదార్థం కూడా మనకు అవసరమే. అవి 2 కూడా మనం తినే ఆహారంలో ఉండాలి. ఇది న్యూట్రిషనల్ ఫుడ్. సో మరి మన ప్రకృతి ఎన్నో రకాల ఆహార పదార్థాలను మన ముందుంచింది. అందులో మరి పప్పు ధాన్యాలు ఎన్నో రకాలు ఉన్నాయి. ఈ పప్పు ధాన్యాలు తీసుకుంటే ఏమవుతుంది? మన కండర వ్యవస్థ, బోన్ వ్యవస్థ బాగా ఉండటానికి, మనం మంచి రూపంతో మంచి హెల్తీగా ఉండటానికి ఇవి సపోర్ట్ అవుతాయి. మన ఆహారంలో ఖచ్చితంగా ప్రోటీన్ కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. మనం తినే ఆహారంలో ప్రోటీన్ శాతం ఖచ్చితంగా ఒక 20% మినిమం ఉండాలి. అలాగే మరి విటమిన్ మినరల్స్ కోసం ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్. ఎందుకంటే విటమిన్ మినరల్స్ అనేవి ఆరోగ్యాన్ని ఇచ్చేది అవేనండి. మనం హెల్తీగా ఉండటానికి ఈ విటమిన్ మినరల్స్ చాలా కీలకమైనవి. అవి ఎక్కడ లభిస్తాయి అంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ లో లభిస్తాయి. ఇక అలాగే డ్రై ఫ్రూట్స్ ఇవి కూడా మరి విటమిన్ మినరల్స్ ను సమృద్ధిగా మన బాడీకి సప్లై చేస్తాయి. ఈ డ్రై ఫ్రూట్స్ అంటే మీకు తెలుసు. ఇక మనకు కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు. ఈ పిండి పదార్థాలు మనకు ఎన్నో రకాల, కొన్ని వేల రకాలు ఉన్నాయండి. బియ్యంలో 3000 రకాలు ఇప్పటికీ ఉన్నాయి. ఒకప్పుడు 30,000 రకాలు ఉన్నాయి. ఇప్పటికీ 3000 రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అందులో బియ్యం అంటే వరి బియ్యం అని మనం అనుకుంటున్నాం. తప్పండి. వరి బియ్యం ఒకటే కాదు, మనకు అన్ని బియ్యమే అంటారు. అంటే పొట్టు తీసిన ధాన్యాన్ని బియ్యం అంటాం అంతే. పొట్టు తీయనప్పుడు వేరు, పొట్టు తీసిన ప్రతిదాన్ని బియ్యం అంటాం మనం. అలాగే కొర్ర బియ్యం, ఆరుగు బియ్యం, సామల బియ్యం ఇలా చెప్పుకుంటూ పోతుంటే రకరకాల మిల్లెట్స్ ఉన్నాయి. అలాగే జొన్నలు ఉన్నాయి, రాగులు ఉన్నాయి, ఇంకా జొన్నలు ఉన్నాయి, సజ్జలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మన ఏరియాలో పండిన, మనం నివసిస్తున్న ఏరియాలో, మన తాతలు తండ్రులు నివసించిన ప్రాంతంలో పండినవి అయి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఏ ఆహారం తీసుకున్నారో గత కొన్ని వందల సంవత్సరాలుగా ఆ ఆహార ఇన్ఫర్మేషనే మన బాడీలో ఉంది. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు కొత్తగా వచ్చిందని పిజ్జానో బర్గర్ తీసుకుంటే అది మన బాడీలో ఇన్ఫర్మేషన్ లేదు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేకపోవటం వల్ల మన బాడీ చాలా ట్రబుల్ ఫేస్ చేస్తుంది. ఇక ఎన్నో రకాల ఆకుకూరలు ఇవన్నీ మనకు ఆహారంగా ఉన్నప్పుడు ఓన్లీ తెల్లటి రైస్ మాత్రమే మనం ఎందుకు తీసుకోవాలి? ఈరోజు సమస్త అనారోగ్యాల సెమినార్స్ కండక్ట్ చేశాను. నన్ను స్పాన్సర్ చేసిన కంపెనీలు నా ఫ్లైట్ టికెట్స్ అవన్నీ కూడా పెట్టాయి. ఇప్పటి వరకు నేను ఎక్కి దిగిన ఫ్లైట్లే సుమారుగా 650 ఫ్లైట్లు ఉన్నాయి. సో ఆర్సెనిక్ అన్న విషయం ఉంటుంది బియ్యంలో. ఈ ఆర్సెనిక్ అన్న విషయం ఒక్కసారి తీసుకుంటే సైనల్ లాగా వెంటనే చంపేస్తుంది. అదే కొంచెం కొంచెం తీసుకోమని చెప్పాను. ఉదయం తినే ఇడ్లీలో ఉండేది కూడా, దోశలో ఉండేది కూడా ఆ బియ్యమే. అంటే బియ్యాన్ని నువ్వు అన్నం కాకుండా దోశ, ఇడ్లీ రూపంలో తీసుకుంటున్నావు అంతే. ఇక జబ్బులు ఎందుకు రావు చెప్పండి? ఇలా ఇంకా ఈ బియ్యం గురించి ఎన్నో విషయాలు మీతో పంచుకోవాలని ఉంది. సో అది కూడా ఒక రోజు నేను సపరేట్ గా పెడతాను ఈ సిరీస్ లో. సో రైస్ అనేది ప్రమాదకరంగా మారింది. ఎందుకంటే ఈ రైస్ చూడండి, ఇంకొక ప్రమాదం ఉంది ఈ రైస్ తో.
ఈ రైసు మనం ఏ ఆహారమైనా మనం ఆహారం తిన్న తర్వాత జీర్ణం కావటానికి 3 రసాలు కావాలి. జీర్ణ రసాలు అంటాం. ఒకటి లాలాజలం. మన నోట్లో ఉన్న లాలాజలం సెలైవ అంటాం. అమృతంతో సమానం. మన జీర్ణ ప్రక్రియలో ఈ సెలైవ అనేది చాలా కీలకమైంది. ఇంకా మరి మన లివరు బైల్ జ్యూస్ అంటాం. లివరు ద్వారా మన గాల్ బ్లాడర్ ద్వారా ఒక జ్యూస్ వస్తుంది. దాన్ని బైల్ జ్యూస్ అంటాం. అలాగే మూడోది అతి ముఖ్యమైనది ప్యాంక్రియాస్ జ్యూస్. ప్యాంక్రియాస్ ఉండేది బొటనవేలు అంత ఉంటుందండి. అది రోజు 2 నుంచి 2.5 లీటరు ఈ జీర్ణ రసాలను తయారు చేస్తుంది. సో ఈ 3 రసాలు వస్తే గాని మనం తిన్న ఆహారం జీర్ణం కాదు. అంటే మనం లాలాజలం తయారు కావాలంటే ఏం చేయాలా? ఆహారాన్ని బాగా నమలాలి. మీరు రొట్టె అయినా నములుతారు. ఏ ఆహారమైనా జ్యూస్ గాంది కిందికి వెళ్ళదు. అంటే గొంతు దాటి వెళ్ళదు. మీరు ఏదైనా తినండి. మీరు మెత్తగా జ్యూస్ అయితేనే అది కిందికి పోతుంది. కానీ వరి అన్నం మాత్రం అసలు మీరు నవ్వులుదామన్నా దొరకదు. మీరు నవ్వలేరు దాన్ని. ఎందుకంటే పంటికి దొరకదు అది. అందుకని బియ్యం ముద్దలు చేసుకొని మింగేస్తా ఉంటాం. అంటే జీర్ణ వ్యవస్థ మీద ఓవర్‌లోడ్ పడిపోయింది. సో నవలటానికి కూడా అది అనుకూలం కాదు. ఇంకా ఆ విధంగా జీర్ణ వ్యవస్థ మొత్తం కూడా పాడైపోతుంది. ఇక ముఖ్యమైనది దాంట్లో ఎటువంటి పీచు లేదు. పీచు లేకపోవటం వల్ల ఏమైతుంది? తిన్నది ఎప్పటికప్పుడు జీర్ణమై బయటికి రాదు. అలాగే దాంట్లో ప్రోటీన్ లేదు. ప్రోటీన్ లేకపోతే ఏమైతుంది? మన బాడీకి కండరాలు, బోన్స్ మరి ఎట్లా శక్తిని పుంజుకుంటాయి? ఎట్లా డెవలప్ అయితాయి? అంటే ప్రోటీన్ లేకపోతే ప్రమాదంలో పడిపోయాను. ఇంకా విటమిన్, మినరల్స్ ఏమీ లేవు. జీరో. ఇక ఏముందంటే కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు అత్యధికంగా ఉన్నాయి. ఈ పిండి పదార్థాలు అవైనా రోజంతా ఒకసారి తింటే ఒక 5-6 గంటల పాటు మనకు శక్తినిస్తాయంటే అలా కాదు. వెంటనే జీర్ణం కావటం, హాఫ్ అన్ అవర్‌లో అవి వెంటనే గ్లూకోజ్‌గా మారిపోవటం, బ్లడ్‌లో కలిసిపోవటం. ఇంకా తర్వాత మళ్ళీ మనం తిన్న గంట సేపటి నుండే మళ్ళీ ఆకలి అంటుంది బాడీ. అంటే ఇది మన ఆహారానికి మనం రెగ్యులర్‌గా తీసుకోవటానికి అనుకూలమైనది కాదు. మరి అదే మీరు జొన్నలు గాని, రాగులు గాని, సజ్జలు గాని ఇతర ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు చాలా స్లోగా జీర్ణమవుతుంది. ఎందుకంటే దాంట్లో పీచు అధికంగా ఉంటుంది. ఫైబరు మీరు ఏ పదార్థం తీసుకున్నా కూడా 8-10% ఉంటుంది. కానీ బియ్యంలో అది 0. కాబట్టి ఈ బియ్యం గురించి ఒక రోజు పెట్టుకుందాం. ఇక మన ఆహారంలో కొన్ని వదిలేయాల్సిన ఆహార పదార్థాలు ఉన్నాయి. ఎందుకంటే మనం పర్పస్ ఏంటి? ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం ఉంటేనే ఆనందంగా జీవించగలుగుతాం. సో మనం ఆరోగ్యంగా జీవించాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలను మనం దూరం చేసుకోవాలి. తెలుసో తెలియకో మనం వాటిని తీసుకుంటున్నాం. అందులో ప్రధానమైనది వైట్ రైస్ అండ్ రైస్ ఐటమ్స్. ఈ బియ్యంతో చాలా రకాల పదార్థాలు తయారు చేస్తారండోయ్. బయట మన ఇంట్లో గూడా. మురుగులని, అవని, ఇవని ఎన్నో రకాలు. ఇవేందో మీరు చూస్తుంటే పూతరేకులు గూడా బియ్యంతోనే తయారు చేస్తారు. సో కాబట్టి ఈ బియ్యంతో తయారు చేసిన ఆహారానికి మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటారు. అలాగే షుగర్ ఐటమ్స్. షుగర్ ఐటమ్స్ అంటే షుగర్ డైరెక్ట్‌గా తీసుకోవడం లేదు. మీరు టీ, కాఫీలు తాగే దాంట్లో షుగరే ఉంది గదా! అలాగే ఈ బియ్యంలో గూడా అత్యధిక షుగర్ ఉంటుంది. సుక్రోజ్ అంటాం దాన్ని. ఒక ఆయన చెప్పాడు. నాకు డాక్టర్ చెప్పాడండి పండ్లు తినొద్దని. ఎందుకు పండ్లు తినకూడదు? పండ్లల్లో ఉండేది ఫ్రక్టోజ్. అది మన దేహానికి ఎంతో ఉపయోగకరం. అది షుగర్ లెవెల్స్‌కు కంట్రోల్ చేస్తుంది ఫ్రక్టోజ్. సుక్రోజ్ షుగర్ లెవెల్స్‌ని పెంచుతుంది. అందుకనే మనం షుగర్‌కి గాని, బియ్యానికి గాని చాలా దూరంగా ఉండాలి. వాటిని శత్రువుగా మనం భావించాలి. కానీ ఈరోజు ఏం చేస్తున్నాం? ఒక్కొక్కరు 4, 5 టీలు. ఎవరైతే టీలు తాగుతున్నారో అది అంతా కూడా మనకు వికృతిగా అంటే అనారోగ్యంగా మారుతుంది. టాక్సిన్స్‌గా మారుతాయి. సాల్ట్ ఐటమ్స్. సాల్ట్ ఐటమ్స్ అంటే చాలా ఉంటాయండి. మనకు ఊరగాయలున్నాయి. అది ఉప్పులోనే నిల్వ ఉండగలుగుతుంది. ఉప్పు లేకపోతే వెంటనే పాడైపోతుంది. సో దాన్ని ఎంత తక్కువ తీసుకుంటే అంత మేలు. అలాగే మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్. మిల్క్ అనేవి మనం చిన్నప్పుడు తల్లి నుంచి పాలు తాగుతాం.
ఎప్పటి వరకు 2 లేకంటే 2.5 సంవత్సరం. మహా అంటే కొంతమంది 3 సంవత్సరాలు ఏమైనా తాగుతారేమో తల్లి దగ్గర. ఆ తల్లి దగ్గర పాలు తాగేటప్పుడు మనం బ్రతకటానికి అవసరమైన రెనిన్ పాలను జీర్ణం చేసే ఒక ఎంజైమ్ మనకు ఆ పాలల్లోనే రిలీజ్ అవుతుంది. మన బాడీలో తయారవుతుంది. ఆ రెనిన్ అనే ఎంజైమ్ లేకపోతే మనకేమైతుంది? పాలు జీర్ణం కావు. పాలు జీర్ణం కాకపోతే మనం త్రాగితే ఏమైతుంది అవి? టాక్సిన్స్‌గా మారిపోతాయి. సో, మనం పాలు పగలు అసలు రెనిన్ అనేది తయారు కాదు. సన్‌సెట్ తర్వాత అది కొంతమేర వస్తుంది. అందుకనే పాలు ఎప్పుడు తాగాలి? సన్‌సెట్ తర్వాత తాగాలి. పగలు పాలు తాగితే అవి జీర్ణం కావు. జీర్ణం కాకపోతే టాక్సిన్స్‌గా, వ్యాధులుగా మారతాయి. ఇక మిల్క్ ప్రొడక్ట్ అంటే కొన్ని రకాల మిల్క్‌తో తయారు చేసే ప్రొడక్ట్స్ కూడా. మైదా అండ్ బేకరీ ఐటెమ్స్. మైదా అనేది మన ప్రాంతంలో పండదు. అది గోధుమల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. అది పూర్తిగా కెమికల్. మైదాతో తయారు చేసిన ఈ పూరీలు గానీ, ఈ చపాతీలు గానీ, ఈ పరోటాలు గానీ తింటే అది జీర్ణ వ్యవస్థను మొత్తాన్ని కూడా డిస్ట్రాయ్ చేస్తుంది. వైట్ మీట్. వైట్ మీట్ అంటే మీకు నేను చెప్పనవసరం లేదు. వైట్ ఎగ్స్, వైట్ కలర్. మరి కల్తీ నూనెలు. ఈ నూనెల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి. మీరు గానుగలు ఇప్పుడు ఎక్కడికక్కడ తయారైనయి. ఆ గానుగల దగ్గరికి పల్లీలు గానీ, కొబ్బరి గానీ, కొబ్బరి కురుడీలు మీరు ఒక రోజు కొనుక్కొనొచ్చి ఆహ్, ఎండకు సూర్యరశ్మికి ఆరబెట్టుకొని మీరు తీసుకెళ్ళి మీరు దగ్గరుండి పట్టించుకోవాలి. ఎందుకంటే ఈ వండిన ఆహారం కొంచెం ప్రోటీన్ అంటే ఈ పప్పు ధాన్యాలు, మరి గుగ్గులుగా రూపంలోను, లేదా కూర రూపంలోను అంటే పెసలు గానీ, ఉలవలు గానీ, ఇంకా అలసందలు గానీ, శనగలు గానీ ఇవన్నీ గూడా రాత్రికి నానబెట్టుకొని గుగ్గుల రూపంలో చేసుకోవాలి. అలాగే గింజలు కొంచెం పరిణామం. మీరు 200 గ్రాముల ఆహారం తీసుకుంటున్నారంటే ఒక 50, 60 గ్రాములు మాత్రమే ఈ యొక్క రాగులు, సజ్జలు, జొన్నలు ఇట్లా రొట్టెల రూపంలోనో, అన్నం రూపంలోనో తయారు చేసుకోవాలి. ఇంకొక మరి 50, 60 గ్రాములు ఏముండాలె? ఈ గుగ్గుళ్ళుండాలి. ఏదో ఒక రకమైన గుగ్గులు ప్రోటీన్ కోసం. ఇంకొక కూర అదొక 50, 60 గ్రాములు. ఇంకా ఏదైనా చారు లాంటివి అంటే మీకు నచ్చినయి పెరుగు లాంటివి. పెరుగు విషయంలో మీరు రాత్రులు తీసుకోకూడదండి. ఇది చాలా అనర్థాలకు దారితీస్తుంది. అవన్నీ గూడా మనం చెప్పుకుందాం ఫ్యూచర్‌లో. చాలా ఉన్నాయి చెప్పుకోవాల్సినయి. ఈ విధంగా మనం వండిన ఆహారం మీకు నచ్చింది, మీకు టేస్టీగుండేది చక్కగా ఒక పూట తీసుకోండి. ఇంకొక పూట ఏం చేస్తారంటే డ్రై ఫ్రూట్స్‌తో, స్ప్రౌట్స్‌తో రకరకాలున్నాయి గదా! మనకు. రకరకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. రాత్రికి నానబెట్టుకోండి. ఉదయాన్నే జ్యూస్ చేసుకోండి. తాగండి. లేదంటే మొలకలు, మొలకలు కట్టుకోండి. పెసలున్నాయి, పల్లీలున్నాయి, అలసందలున్నాయి. ఇంకా ఏవైనా మొలకలుంటే అలాంటివన్నీ గూడా మీరు తయారు చేసుకోండి. శనగలు లాంటివి. అలాగే ఇంకా మనకు గ్రాస్ జ్యూస్ ఉన్నాయి. అంటే బార్లీ గ్రాసు, వీట్ గ్రాసు ఇలాంటివి. ఇవన్నీ ఒక పూట సెట్ జేసుకోండి. ఇంకా మనకు బీరకాయ రసం అని, ఇంకా బూడిద గుమ్మడికాయ రసం అని ఇలా ఎన్నో రకాలున్నాయి. ఇవన్నీ ఒక పూట సెట్ జేసుకోండి. ఒక పూట వండిన ఆహారం. మరి మూడోసారి ఏం జేస్తారంటే ఈవినింగ్ ఓన్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఓన్లీ ఈవినింగ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. అది కూడా సన్‌సెట్ లోపలనే. అంటే మాక్సిమం మీకు 7 గంటల తర్వాత ఇంక ఎటువంటి ఆహారం తినకూడదు. మీకో రహస్యం చెప్తాను. ఎవరు చెప్పని రహస్యం ఇది. 7 గంటల తర్వాత తిన్న ఆహారం అంతా కూడా అనారోగ్యానికి దారితీస్తుంది. ఎందుకని? మనకు లివర్ అనే ఒక అద్భుతమైన ఆర్గాన్ ఉంది. అది ఎంత తెలివైంది అంటే దానంతట అది రిపేర్ చేసుకోగలుగుతుంది. అంతే కాదండోయ్! మన బాడీకి విటమిన్ ఏ తగ్గింది, లేదు విటమిన్ ఇ తగ్గింది, లేదు ఇంకేదో హార్మోన్స్ తగ్గినియి. లివర్ మాత్రమే తయారు చేసి ఇవ్వగలుగుతుంది. బ్రెయిన్ ఇచ్చే సజెషన్ వల్ల లివర్ మీకు ఏది తగ్గితే ఆ హార్మోన్స్ తగ్గినా, ఎంజైమ్స్ తగ్గినా, లేదంటే విటమిన్, మినరల్స్ తగ్గినా అది కర్మాగారంలాగా అప్పటికప్పుడు తయారు చేసి ఇవ్వగలుగుతుంది. ఎంత అద్భుతమైన అవయవం. దానంతట తాను రిపేర్ చేసుకోగలుగుతుంది. మీరు రోజు టెస్ట్ చేసినా కూడా లివరు ఎంత ఆరోగ్యంగా ఉందో మీరు ఎప్పటికీ తెలుసుకోలేరు. 90% పూర్తిగా పాడై ఇంక రిపేర్ గాని పక్షంలో అది చెప్తుంది. నేను పాడైపోయినా. లివర్ పోతే మొత్తం వ్యవస్థ అంటే పోయినట్టే ఇగ. అంటే మన ఆరోగ్యం దేని మీద ఆధారపడి ఉంది? లివర్ మీద ఆధారపడి ఉంది.
అలాంటి లివర్‌ని మనం కాపాడుకోవాలి అంటే, మనం తినే ఆహారం 7 గంటల లోపలనే ఉండాల. ఎందుకంటే 7 గంటల తరువాత లివర్ రెస్ట్‌లోకెళ్తుంది. టోటల్ డైజెస్టివ్ సిస్టమ్ అంతా రెస్ట్‌లోకెళ్తుంది. స్లీపింగ్ మోడ్‌లో ఉన్న సిస్టమ్‌కు మనం చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ పెట్టి మనకు మనమే సూసైడ్ చేసుకుంటున్నాం. దయచేసి మీరు ఏం తినాలనుకున్నా అవన్నీ గూడా పగలు మాత్రమే తినండి. ఎందుకంటే మన జీర్ణ వ్యవస్థ అంతా కూడా సూర్యుడి మీద ఆధారపడింది. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. మీకు ఎవరు చెప్పరు ఇవన్నీ. సో, టీమ్ లయన్ ప్రసాద్ గారు మరి మనందరికీ ఒక అద్భుతమైన గురువులు, మన మెంటార్. ఉన్నాయంటే మీకు తినగలిగేది ఏదైనా తినండి. ఈ ఫ్రూట్స్, వెజిటబుల్స్‌లో మెయిను జీర్ణాశయానికి సపోర్ట్ చేసే ఎంజైమ్స్ ఎక్కువగా ఉంటాయి. విటమిన్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. అందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో, ఈ విధంగా అద్భుతంగా ఈ ఫ్రూట్స్, వెజిటబుల్స్ వీలున్నంత వరకు వాటిని మీరు మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే ఫ్రెష్‌గా చూసుకోండి. ఇంకొక ముఖ్యమైన విషయం నైట్రిక్ యాసిడ్ అని ఉంటుంది. ప్రాణశక్తి. అది ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్‌లోనే ఉంటుంది. సో, ఇవి మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. మనం మన స్కిన్‌ను చక్కగా షైనింగ్‌లో ఉండేటట్టు చేస్తాయి. మన ఫేస్‌లో గ్లోనెస్ పెంచుతాయి. సో, ఆ విధంగా మనకు ఈ యొక్క ఫ్రూట్స్, వెజిటబుల్స్ చక్కగా ఎంతో ఉపయోగపడతాయి. ప్రకృతి మనకిచ్చింది. ఎంతో టేస్టీగా ఉంటాయి అయన్నీ గూడా. ఆ టేస్ట్‌ని మీరు ఎంజాయ్ జేయండి. సో, లేట్ నైట్ ఫుడ్ మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ జేయండి. ఇది నా రిక్వెస్టు. సో, మనం ఇదంతా ఎందుకు జెప్తున్నామండి? మనకు క్యూర్ సెల్ తీసుకుంటే సరిపోతుంది గదా! క్యూర్ సెల్ తీసుకోవాలంటే ఇవన్నీ పాటించాలా అని మీరు అపోహ పడొద్దండి. క్యూర్ సెల్ తీసుకోవటానికి ఎలాంటి డైట్ ప్రోగ్రాము అవసరం లేదు. మరి క్యూర్ సెల్ తీసుకుంటే సరిపోతుంది గదా! మరి ఇవన్నీ ఎందుకు జెప్తున్నారు మీరు నాకు అని మీరు అడగొచ్చు. యెస్. ఇప్పుడు మనకు సెల్స్‌కి ఏమేం గావాలి? ఆక్సిజన్ గావాలి, వాటర్ గావాలి, న్యూట్రిషన్ గావాలి. ఓన్లీ ఆక్సిజన్ ఇస్తే సరిపోతుందా? మనం బ్రతికేస్తామా? లేదు. ఓన్లీ వాటర్ ఇస్తే సరిపోతుందా? కాదు గదా! న్యూట్రిషన్ గూడా ఇవ్వాలి గదా! ఆ న్యూట్రిషను మరి ఆరోగ్యాన్ని ఇచ్చేది కావాలి అని జెప్తున్నాం. అనారోగ్యాన్ని ఇచ్చేదైతే క్యూర్ సెల్ మాత్రం రిపేర్ చేస్తుంది. మళ్ళీ ఎంటనే పాడైపోతుంది గదా! మన ఆహారం మన ఇమ్యూన్ సిస్టమ్‌కి సపోర్ట్ అయ్యేది ఉండాలి గానీ, వైరస్‌లకు, బాక్టీరియాలకు, క్యాన్సర్ సెల్స్‌కు ఆహారం కాకూడదు గదా! మనం మన ఆహారం ద్వారా ఎవరికి మేలు జేస్తున్నాం? ఇమ్యూన్ సిస్టమ్‌కా? లేకపోతే వైరస్‌లకు, బాక్టీరియాలకు, క్యాన్సర్ సెల్స్‌కా? మీరు క్యాన్సర్ సెల్స్‌కు ఆహారం ఇస్తూ వాటిని ఎలా చంపగలుగుతారు మీరు చెప్పండి నాకు జెప్పండి. సో, మన క్యూర్ సెల్ ఇంకా సమర్థవంతంగా పనిజేయాలి. త్వరగా మీకు రిజల్ట్స్ రావాలి. వచ్చిన రిజల్ట్స్ కంటిన్యూ‌గా ఉండాలి అంటే, మన ఆహార విధానం మార్చుకోవాలి. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. ఇవి మార్చుకోకపోతే మీకు వచ్చిన ఫలితము టెంపరరీ, తాత్కాలికం మాత్రమే అనేది ఇక్కడ మా భావన. సో, ఇదేమి కొత్తగా మేము ప్రవేశపెట్టడం లేదు. అనాదిగా కొన్ని వందల, వేల సంవత్సరాలుగా మన విజ్ఞానం కొనసాగుతున్నదే. ఈ విజ్ఞానం ఇప్పుడు మరుగున పడిపోతా ఉన్నది. మనకు చెప్పేవాళ్ళు లేరు. మనం ఏదో రోగం వస్తే హాస్పిటల్ ఉంది గదా అనుకుంటున్నాము. ఒక్క హాస్పిటల్‌లోనైనా, ఒక్క రోగాన్నైనా బాగు చేయించుకొని, యెస్ నేను ఈ హాస్పిటల్‌కెళ్ళాను, నేను హెల్తీగా ఉన్నానని ఒక్కడినైనా చెప్పమనండి. మీకు పరిధిలో ఉన్నవాళ్ళు గాని, మా పరిధిలో ఉన్న గాని, ప్రపంచంలో ఎవరైనా సరే కెమికల్‌తో తయారైన మెడిసిన్ వాడుతూ ఆరోగ్యం ఎలా వస్తుంది? అసలు మనకు అది యాక్సెప్టెన్సే కాదు. సరే ఆ సబ్జెక్ట్ మరొక రోజు మాట్లాడుకుందాం. సో, క్యూర్ సెల్‌కు మన డైట్ ప్రోగ్రామ్‌కు సంబంధం లేకున్నా గూడా, మంచి ఆహారం తీసుకోవటం వల్ల మనం ఆరోగ్యంగా తయారవుతాం. ఇంకా క్యూర్ సెల్ రిజల్ట్స్ త్వరగా వచ్చేస్తాయి. ఈ డైట్ అనేది మన హెల్త్ కోసమే గాని, క్యూర్ సెల్ గురించి కాదండి. ఫుడ్ హ్యాబిట్సే అన్ని రకాల వ్యాధులకు మూల కారణము. కాబట్టి వాటిని గూడా మనం సరిదిద్దుకుంటే, మనం ఎప్పటికీ ఆరోగ్యంతోనూ, యవ్వనంతోనూ, శక్తివంతంగా, ఆనందంగా జీవిస్తాం. మన ఈ రోజుల్లో ఇంకా పిటి ఏందంటే, విచారకరమైన విషయం ఏందంటే, ఈ యవ్వనం గూడా పోతుంది. మగవాళ్ళల్లో మూడో వంతు మగవారికి ఆ యొక్క పురుషత్వ లక్షణాలు తగ్గిపోతున్నాయి. ఎందుకంటే దానికి కారణం అడల్టరేటెడ్ ఫుడ్. సో, అలాంటి పరిస్థితి మన పిల్లలకు రాకూడదు. మనం
ఆరోగ్యంగా ఉండాలి, శక్తివంతంగా ఉండాలి, యవ్వనంతో ఉండాలి. మనం సంపూర్ణ జీవితాన్ని మనం ఇది చేయాలంటే మనం ఆహారపు అలవాట్లు కొంచెం చేంజ్ చేసుకోవాలి. దీని గురించి ఆలోచించండి. బ్యాలెన్స్‌డ్ డైట్ మన ఆరోగ్యకరమైన జీవనానికి బ్యాలెన్స్‌డ్ డైట్ ఎంతో అవసరం. సో, ఇక క్యూర్ సెల్ తీసుకుంటే ఏం జరుగుతుంది? మన బాడీలో ఉన్న స్టెమ్ సెల్ యాక్టివ్ అయితున్నాయి. స్టెమ్ సెల్ యాక్టివ్ అయితే బాడీలో ఎక్కడ డ్యామేజ్డ్ సెల్స్ ఉన్నా కూడా వాటన్నిటిని రిపేర్ చేయగలుగుతుంది. హెల్తీగా మార్చగలుగుతుంది. అది ఒక్క స్టెమ్ సెల్‌కి మాత్రమే సాధ్యమైన విషయం. ఇక ఇమ్యూనిటీ బూస్ట్ అండ్ బ్యాలెన్స్ అవుతుంది. ఇమ్యూనిటీ బూస్ట్ అండ్ బ్యాలెన్స్ అయితే రక్షణ వ్యవస్థ. ఆరోగ్యంగా తయారైన సెల్స్ వాటిని రక్షించే వ్యవస్థ ఇమ్యూన్ సిస్టమ్. సో, అల్టిమేట్‌గా ఆరోగ్యంగా తయారవుతాం. సో, ఈ విధంగా మన క్యూర్ సెల్ అద్భుతంగా మరి మనకు ఎంతో అమృత సంజీవిని ఇది. మిరాకిల్ ప్రొడక్ట్ అంటాను నేను. నా ఎక్స్‌పీరియన్స్‌లో ఇలాంటి ప్రొడక్ట్‌నయితే నేను చూడలేదు. స్టెమ్ సెల్ అండ్ ఇమ్యూన్ సిస్టమ్ కాంబినేషన్‌తో వచ్చింది. మార్కెట్‌లో ఎన్నో రకాల స్టెమ్ సెల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అవన్నీ చేయలేని పని. అక్కడ ఏమి ఇట్లాంటి రిజల్ట్స్ లేవు. సో, ఇంత అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుంది అంటే ఈ కాంబినేషను, ఈ ఫార్ములేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంటు. సో, ప్రతిరోజు 2 క్యూర్ సెల్ చాచెట్స్ తీసుకుంటే మనము ఎంతో ఆరోగ్యంగాను, శక్తివంతంగాను, యవ్వనంగాను, ఆనందంగా జీవించటానికి ఇది కారణమవుతుంది. మరి చివరగా ఈ రిపేరింగ్ సిస్టమ్‌లో మనం చెప్పుకోవాల్సిందేందంటే డిటాక్సిఫికేషన్. ఈ డిటాక్సిఫికేషన్ అనేది చాలా మంది పొరపడతా ఉన్నారు. అదేదో మరి సైడ్ ఎఫెక్ట్ అని అలాంటి రియాక్షన్‌లు గాని, సైడ్ ఎఫెక్ట్స్ గాని మన ప్రొడక్ట్ ద్వారా రావండి. సో, ఈ డిటాక్సిఫికేషన్ ప్రాసెస్ అంటే టాక్సిన్స్ ఎలిమినేషన్ ప్రాసెస్ అంటారు. మన బాడీలో ఈ వ్యర్థ విష రసాయన పదార్థాలు పేరుకొని పోవటం వల్ల మన ఆర్గాన్స్, మన సెల్స్ ఈ డ్యామేజ్ అయిపోతా ఉన్నాయి. వాటన్నిటిని క్లీన్ చేయటానికి మరి ఎప్పుడైతే మనం క్యూర్ సెల్ తీసుకున్నామో అవంతా బాడీ అటన్నిటిని ఆ విష వ్యర్థ రసాయన పదార్థాలను వదిలేసే క్రమంలో కొంచెం బాడీ హీట్ కావచ్చు, లేదంటే స్వెట్టింగ్ రావచ్చు, కొంచెం యూరిన్ ఎక్కువ రావచ్చు, మోషన్ ఎక్కువ రావచ్చు, పెయిన్స్ కొంచెం ఎక్కువ కావచ్చు, లేదు మీకు జ్వరం లాంటిది రావచ్చు. ఏదైనా రావచ్చు, రాకపోవచ్చు. కానీ ఛాన్సెస్ మాత్రం 70-30 అంటే ఎక్కువ మందికి వస్తుంటాయి. ప్రతి డిస్ట్రిబ్యూటర్ కూడా ఈ క్యూర్ సెల్ ఇచ్చేటప్పుడే అది వారికి మీ యొక్క కస్టమర్‌కు హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడే ఇలాంటి స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. 1, 2 రోజులు ఉంటాయి. అయి ఎప్పుడైనా రావచ్చు. మీరు వాడటం మొదలుపెట్టిన వారం నుంచి 10 రోజులు, 15 రోజుల లోపల ఎప్పుడైనా అలాంటివి వస్తే మీరు కంగారు పడొద్దు. దీన్ని వాడటం ఆపొద్దు అని వారికి ధైర్యాన్ని చెప్పండి. ముందే ఇన్ఫార్మ్ చేయండి. అప్పుడు వారికి ఎటువంటి కంగారు ఉండదు. చక్కగా వారు దీన్ని అర్థం చేసుకుంటారు. ఎనీహౌ ఫ్రెండ్స్, ఈ యొక్క కార్యక్రమాన్ని మరి నాకు అప్పజెప్పినందుకు మరి మన లయన్ ప్రసాద్ గారికి సర్వదా కృతజ్ఞుని. వారి యొక్క అభిమానాన్ని, వారి యొక్క నమ్మకాన్ని నేను కాపాడుతానని, మీ అందరికీ మంచి విజ్ఞానాన్ని అందిస్తానని మనస్ఫూర్తిగా నమ్ముతూ, మరి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా క్వెషన్ అండ్ ఆన్సర్స్ కూడా మనం పెట్టుకున్నాం. సో, నౌ ఇట్ ఈస్ టైమ్ టు క్వెషన్ అండ్ ఆన్సర్స్. సో, ఈ స్లైడ్స్‌లో ఈ యొక్క ప్రోగ్రామ్ మీ అందరికి నచ్చిందని మనస్ఫూర్తిగా నమ్ముతూ, సో హ్యాండ్ ఓవర్ టు హెచ్.సి. రావు